నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బాణుడు బగబగమంటున్నాడు. ఒక పక్క ఎండలు మండిపోతుంటే మరో పక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు పోటాపోటీగా జరుగుతూ ఉన్నాయి. మొన్న అమిత్ షా రాగా, బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా రాగా నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ పర్యటన చేశారు. ఈరోజు అధికార పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఎండలు, మరో పక్క పొలిటికల్ పోటాపోటీగా జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉష్ణోగ్రతలు చూసినట్లయితే 44.5 పైనే నమోదవుతూ ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలు మండిపడుతుంటే సాయంత్రం పూట ఈదురుగాలులు నిన్న రాత్రి మొత్తం అతలాకుతలం చేసింది, బీభత్సాన్ని సృష్టించింది. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక చోట్ల పంటలు, చేతికొచ్చిన పంటలు కూడా తడిసిపోయాయి. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక చోట్ల నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ నుండి ఆర్మూర్ వరకు అసలు ఎండల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాల మీద మీకు ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో ఉన్నాము. నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్నాము. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం ఇది. పూర్తిగా ఎండమయం కనబడతా ఉంది. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎవరు కూడా రోడ్ల మీద కనిపిస్తలేరు. జనసంచారం లేకుండా అయిపోయింది. సాయంత్రం పూట ఎన్నికల ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఉదయము సాయంత్రము 2 సమయాల్లో ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారాలు, కార్నర్ మీటింగ్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం సుభాష్ నగర్ ప్రాంతం అంతా కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుండి మనం ఆర్మూర్ ప్రయాణం చేసేసి ఆర్మూర్ వరకు కూడా ఎండలు ఏ విధంగా ఉన్నాయి ఏంది అనేది మార్గమధ్యంలో రహదారి వెంట ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మనం సుభాష్ నగర్ నుండి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇటు కంటేశ్వర్ వైపు వెళ్ళేసి ఆర్మూర్ వైపు వెళ్దాం. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దాటుతున్నాం. ఎట్లా ఉందో చూడండి. ఈ చౌరస్తా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర జిల్లా పరిషత్ చౌరస్తా. ఇది మేరీమాత చౌరస్తా, మదర్ తెరీసా చౌరస్తా. ఇది చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో ఈ ప్రాంతం అంతా కూడా. ఇక్కడ హోటల్, ఈ చికెన్ సెంటర్ ఫుల్గా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. కానీ ఎండవేడికి పూర్తిగా ప్రశాంత వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా సుభాష్ నగర్ ఏరియా నిర్మానుష్యంగా కనబడుతూ ఉంది. రహదారి వెంట ఎవ్వరు జనం కనిపించడం లేదు మనకు కంప్లీట్గా. అంటే ఎండలు బగబగా మండిపోతూ ఉన్నాయి. జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అనవసరంగా బయటికి రాకండి, ఇబ్బందులు పడకండి అని చెప్పేసి పిల్లలు ఏమి లేకుండా, వాళ్ళు ఎండ రక్షణ లేకుండానే బయటకు వచ్చారు. ఇట్లాంటి వాళ్ళకి వడగాల్పులు వచ్చేసి వడదెబ్బ తగులుతుంది. దాంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. వైద్యులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎండవేడి నుంచి రక్షణ పొందాలంటే కంపల్సరీగా ఇంట్లోనే ఉండాలి. అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన సమయంలో రక్షణ చర్యలు చేపట్టాలని, పానీయాలు, చల్లని పానీయాలకు సంబంధించినవి కూడా తీసుకోవాలని అంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం సెంటర్ల దగ్గర కూడా జనాలు లేరు. ఇది కంటేశ్వర్ టెంపుల్ బస్టాండ్, కంటేశ్వర్ బస్టాండ్. ఇది టెంపుల్ దగ్గర నిర్మానుష్యంగా ఉంది. అనేక చోట్ల స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు రోడ్ల మీద వెళ్ళే జనాల కోసము. మనం చూస్తున్నాం ఇది కంటేశ్వర్ చౌరస్తా. జనం చాలా తక్కువగా ఉంది. మనం చూస్తున్నాం కాంగ్రెస్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న సందర్భంగా మొత్తం కాంగ్రెస్ మయమైపోయింది. నిజామాబాద్ నగరం అంతా కూడా కాంగ్రెస్ జెండాలు కట్టేశారు. నిజామాబాద్ నుండి ఆర్మూర్ వరకు కూడా రోడ్ షో ఉంది. ఈ రోడ్ షో సందర్భంగా పూర్తిగా మనం చూస్తున్నాం కాంగ్రెస్ జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. కంటేశ్వర్ ప్రాంతం ఇది. ఆర్మూర్ వెళ్ళే రహదారి ఇది మనం చూసేది. కాంగ్రెస్ జెండాలు, తర్వాత ఫ్లెక్సీలు ఎక్కడ కూడా లేవు. కంప్లీట్గా కాంగ్రెస్ జెండాలు ఇవే ఉన్నాయి. కంటేశ్వర్ సిగ్నల్ దాటాం మనము. రోకడన్ మనం దాటుతున్నాం. ముందుకు వెళ్తా ఉన్నాం. రోకడన్ మనం రోడ్లపై వ్యాపారాలు చేసుకునే వాళ్ళు షెల్టర్ చేసుకొని ఎండవేడిని తలగకుండా షెల్టర్ చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రం తలపాగా కట్టుకొని క్యాప్లు పెట్టుకొని బయటకు వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం జంట పోతున్నారు.
ఎండవేడి తగలకుండా క్యాప్ పెట్టుకొని వాళ్ళు ఆడవాళ్ళు కొంగు కప్పుకొని ప్రయాణం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. గంగస్థానం ప్రాంతానికి వచ్చాము. రోడ్లపై మనకు జనం అనేది చాలా తక్కువగా కనపడుతూ ఉన్నారు. ఓవరాల్గా ఎండలు మాత్రము 45 degrees ఇప్పుడే మే ఫస్ట్ వీక్లోనే ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటుందో అని జనాలు అందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మనం చూస్తున్నాం పండ్ల దుకాణాల వద్ద, అట్లనే ఇక్కడ జ్యూస్ సెంటర్ కూడా ఉంది, చల్లని పానీయాలు ఉన్నాయి, అక్కడ కూడా జనం చాలా తక్కువ ఉన్నారు. అంటే బయటికి రావడం లేదు, చాలా మంచిది ఇది, బయటికి రాకండి. అత్యవసరం ఉంటే బయటికి వచ్చే వాళ్ళు మాత్రం రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. కేసెస్ కూడా మీ అందరికీ వేడుకుంటుంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ కాబట్టి ఓటు విషయంలో కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసుకోవాల్సిందిగా K6 మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ఎండాకాలము ఎండలు మండిపోతున్న సందర్భంగా ఎన్నికల కమిషన్ ఈసారి ప్రత్యేకంగా వెసులుబాటు సమయాన్ని ఇవ్వడం జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ వేసుకునే అవకాశం, ఓటు వేసుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని K6 కూడా అందరికీ వేడుకుంటుంది. మనం చూస్తున్నాం ఎండ వేడి ఎట్లా ఉంది ఏంది అనేది, టెంపరేచర్స్ అట్లా నమోదవుతూ ఉన్నాయి. ఇది స్పెషల్ టీంలో ఎలక్షన్ కమిషన్లో సర్వైకల్ మొత్తం సీసీ కెమెరా పెట్టేసి రికార్డింగ్ అదంతా కూడా చేస్తుంటారు. ఎంత నిర్మానుష్యంగా ఉన్నాయో చూడవచ్చు. ముబారక్ నగర్ ప్రాంతం ఇది మనం చూస్తున్నాం. ముబారక్ నగర్ ప్రాంతంలో ఎండలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూస్తున్నాం. ముందుకు వెళ్ళి మనం చూద్దాం. చూస్తున్నాం మనం మహిళలు రక్షణ ఎట్లా పొంది వెళ్తున్నారో వాళ్ళంతా కూడా. ఈ రకంగా మనము ఎండ వేడికి తట్టుకోలేక జనాలు అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రం తగిన రక్షణ చర్యలు తీసుకునే బయటకు వస్తున్నారు. కానీ ఎండకు డ్యూటీ చేసే వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానిస్టేబుల్ మనకు వెళ్తున్నాడు. అంటే ఇటు సీఎం బందోబస్తులు, ముఖ్యుల పర్యటన ఉంటుంది ఎన్నికల సందర్భంగా. మొన్న అమిత్ షా, నిన్న కేసీఆర్, ఈరోజు రేవంత్ రెడ్డి, ఇట్లా విఐపీల తాకిడి ఉండడం వల్ల పోలీసుకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తప్పని పరిస్థితి వాళ్ళది, ఎన్నికల విధులు కాబట్టి వాళ్ళు కూడా రక్షణ చర్యలు చేపడుతూ డ్యూటీలు నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం కానిస్టేబుల్ ఎండలో అంటే హెల్మెట్ ధరించేసి అటు ఎండ వేడి రక్షణ ప్లస్ జాగ్రత్తలు వహిస్తూ తాను విధులు నిర్వహించేందుకు, డ్యూటీ రిపోర్ట్ చేసేందుకు వెళ్తున్నారు. ఈ రకంగా పోలీస్ భద్రత కూడా చాలా ముఖ్యంగా పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం సుఖ్జిత్ ఫ్యాక్టరీ దాటి ముందుకు సాగుతూ ఉన్నాము. ఆర్మూర్ ప్రాంతం వరకు వెళ్ళేసి ఎండలు ఎట్లా ఉన్నాయి చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు ఇది మాణిక్ బండార్ ప్రాంతము, చౌరస్తా అంటారు ఈ ప్రాంతాన్ని, మాణిక్ బండార్ చౌరస్తా. చాలా చోట్ల అంటే యువకులు అక్కడక్కడ ఎండవేడిని తట్టుకునేందుకు వాళ్ళు డైరెక్ట్గా వస్తున్నారు. అంటే అట్లా రాకండి, మీరు రక్షణ చర్యలు తీసుకొని బయట వెళ్ళండి. ఎందుకంటే వైద్యులు చూపెడుతున్నారు. చాలా చోట్ల మనం రిపోర్టింగ్ కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వడదెబ్బ కలిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణం విలువైంది కాబట్టి మీ ప్రాణం మీరు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీ కుటుంబం మీ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి K6 సమాజం కోసం పనిచేస్తుంది. ఇప్పుడు నిర్మానుష్యంగా వాతావరణం కనబడుతూ ఉంది. మనం చూస్తున్నాం మాణిక్ బండార్ దాటి వెళ్తున్నాం. రహదారి పైన వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉందో చూడొచ్చు. ఇది సోడా బండి, అక్కడక్కడ ప్రయాణం చేసే వాళ్ళు నిమ్మకాయ, సోడా అట్లాంటివి సేవిస్తున్నారు.
దాస్ నగర్ ప్రాంతము. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా చాలా తక్కువగా నడుస్తూ ఉన్నాయి, ఎందుకంటే జనం బయటికి రావడం లేదు. ఇది దాస్ నగర్ ఏరియా మనం వచ్చింది. ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. జనం అందరూ కూడా ఇళ్ళకే పరిమితమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. గ్రామంలో ఎవరు కూడా బయట కనబడట్లేదు. అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయట కనిపిస్తున్నారు. ఇది మాక్లూరు వైపు వెళ్ళే చౌరస్తా, మాక్లూరు నందిపేట స్ట్రేట్ ఆర్మూర్. మనం ఆర్మూర్ వైపు వెళ్తాము చూస్తున్నాం. బస్సులో కూడా ఖాళీగా ఉంది. బస్సు చాలా తక్కువగా ఉన్నారు జనాలు. ఇది బస్ స్టాండ్ కూడా బోసిపోయి కనబడుతూ ఉంది, మాక్లూరు బస్ స్టాండ్. ఇట్లా యూత్ కాలేజ్ నుంచి వస్తున్నారు వాళ్ళు, కానీ అట్లా ఎండవేడికి ఖచ్చితంగా మీరు రక్షణ చర్యలు తీసుకొనే బయటికి రావాలి అని చెప్పేసి K6 అందరినీ కూడా వేడుకుంటుంది. అనవసరంగా బయటికి రాకండి, అత్యవసరం ఉన్నప్పుడు వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు రక్షణ చర్యలు తీసుకొనే రండి అని చెప్పి కోరుతుంది. VRS ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంతం ఇది మనం చూస్తున్నాం. కాలేజ్ ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంది. గేట్లు మూసేశారు, నిర్మానుష్యమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతం అఘోర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గుట్ట ప్రాంతం ఇక్కడ మనం చూస్తున్నాం. కంప్లీట్గా ఇక్కడ రోడ్ల పైన సీజనల్ ఫ్రూట్స్ విక్రయించుకొని వాళ్ళు జీవనం గడుపుకునే వాళ్ళు కానీ చాలా తక్కువగా ఉన్నారు, కనిపిస్తలేరు ఇప్పుడు మనకి. ఎండవేడికి వాళ్ళు పళ్ళ దుకాణాలు కూడా పెట్టి లేవు, మనం చూస్తున్నాం. ఈ కార్నర్ మొత్తం అక్కడి వరకు కూడా పండ్ల దుకాణాలు పెట్టుకొని తాము ఉపాధి పొందేవాళ్ళు ఇక్కడ మనం కొంతమంది కనబడుతూ ఉన్నారు. చూడండి, రక్షణ చర్యలు తీసుకొని వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో పండ్ల విక్రయాలు అనేటి వాళ్ళు గొడుగులు పెట్టుకొని పళ్ళు విక్రయం చేస్తున్నారు. జామ పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ అనేటి విక్రయాలు జరుగుతాయి ఇక్కడ. మనము ఆర్మూర్ వెళ్తున్నాం. ఈ చిన్నాపూర్ గండి ప్రాంతము, రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. భారీ వాహనాలు తప్ప చిన్న వాహనాలు కనబడట్లేదు. అత్యవసరం ఉన్న వాళ్ళు ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుని ప్రయాణం చేస్తున్న దృశ్యాలు చూసాం మనము. నిన్న ఒక పక్క ఎండలు, సాయంత్రం పూట ఈదురుగాలులు, భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, స్తంభాలు నేల కొరిగాయి. తర్వాత ధాన్యము, మొక్కజొన్న పంట అట్లాంటివి తడిచిపోయాయి. మనం బస్ దిగి వెళ్తున్నాడు ఎండలో, అంటే అత్యవసరం ఉన్న వాళ్ళు ఆ రకంగా ప్రయాణం చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా వడ్లు ఆరబోసుకొని ఉండేవాళ్ళు, కానీ ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయి ఆల్మోస్ట్. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు ఇంకా కాని ప్రాంతాల్లో మాత్రం కొంచెం ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇది అర్బన్ పార్క్ ఏరియా, చిన్నాపూర్ అర్బన్ పార్క్ ఏరియా. మనం చూసేది ఇదంతా కూడా చిన్నాపూర్ అర్బన్ పార్క్ ఏరియా కంప్లీట్గా. ఈ అర్బన్ పార్క్ సందర్శకులకు అక్కడ ఏర్పాటు చేశారు, మనం చూస్తున్నాం. ఆటోలు కూడా చాలా తక్కువగా కనపడుతూ ఉన్నాయి మనకు, అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆటో ప్రయాణం కూడా చాలా, అంటే ఎండ వేడికి ఎవరు కూడా జనం ప్రయాణికులు ప్రయాణం చేసేందుకు ఇష్టపడడం లేదు. అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఆటో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే వేడి గాలి వస్తుంది కాబట్టి ఇబ్బందులు వస్తాయి. దాంతో అనవసరంగా అనారోగ్యం పాలవుతామని చెప్పి జనం భయపడతా ఉన్నారు. చూస్తున్నాం మనం విజువల్స్లో, పూర్తిగా నిర్మానుషమైన వాతావరణం కనిపిస్తూ ఉంది రహదారిలో. ఈ చిన్నాపూర్ గండి వద్ద ఇదంతా కూడా చిన్నాపూర్ ప్రాంతం ఏరియా. మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఆర్మూర్ రహదారి, ఇది జాతీయ రహదారి. జగదాల్పూర్ వెళ్ళే రహదారి, నాగ్పూర్ వెళ్ళొచ్చు, జగదాల్పూర్ వెళ్ళొచ్చు,
కరీంనగర్, మంచిర్యాల్, ఆదిలాబాద్ వెళ్ళే రహదారి ఇది. ఈ ప్రాంతం ఆర్మూర్ ప్రాంతంలో గుట్టలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వేడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మామిడిపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు ఇక్కడ ఉపాధి పొందేందుకు దోసకాయలు, తర్వాత మామిడి పళ్ళు అట్లాంటి సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు. చూస్తున్నాం మనము. చల్లని నీరు కూడా అందిస్తున్నారు. వాళ్ళకి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వాళ్ళందరికీ కూడా K6 అభినందనలు తెలుపుతూ ఉంది. మనం మామిడిపల్లి ఇది రైల్వే బ్రిడ్జ్. ఈ పనులు కొనసాగుతున్నాయి. చాలా కాలంగా ఈ పనులు నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యనే కొంచెం వేగవంతమై మళ్ళీ ఎన్నికల రావడంతో ఈ కోడ్ వల్ల పనులకేం ఆటంకం లేదు, కానీ వాళ్ళు బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసినట్లు తెలుస్తూ ఉంది మనకి. మనం చూస్తున్నాం రైల్వే బ్రిడ్జ్ పైన వంతెన పూర్తయింది. రైల్వే పట్టాల పైన ఇటువైపు అటువైపు రెండు వైపులా రహదారి పనులు మాత్రం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. రైల్వే గేట్ పడ్డ సమయంలో మాత్రం చాలా ట్రాఫిక్ నిలిచిపోతుంది ఇరువైపులా. ఆ సమయంలో వాహనదారులతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఖచ్చితంగా. ఇక్కడ మనం చూస్తున్నాం ఇది రైల్వే గేటు, మామిడిపల్లి రైల్వే గేట్ సంబంధించింది ఇది. ఇదంతా కూడా రైల్వే గేటు. ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ వేయాల్సింది. ఇది రైల్వేకి సంబంధించిన మధ్యలో పట్టాల దగ్గర బ్రిడ్జ్ పనులు పూర్తయ్యాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో. అండర్ పాసింగ్లో ట్రైన్ వచ్చే మార్గం ఇది పట్టాల నుండి. ఎలక్ట్రికల్ పనులు కూడా పూర్తి అయిపోయాయి. ఇప్పుడు దాంతోనే నడుస్తున్నాయి. ఇప్పుడు పెద్దపల్లి లైను ఇది మనం చూస్తున్నది. ముందట కూడా వర్క్ అనేది నడుస్తూ ఉంది. ఇది మామిడిపల్లి గ్రామానికి సంబంధించిన కొన్ని ఇండ్లు కూడా అంటే ఈ రహదారిలో డెవలప్మెంట్ వర్క్స్లో పోయాయి. నష్టపరిహారం కూడా చెల్లించడం జరిగింది ప్రభుత్వం. ఇక్కడ అంటే అన్ని గుంటలు పడడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కాస్త డస్ట్ అనేది పోసి ఫిలప్ చేస్తున్నారు తాత్కాలిక రోడ్లు. ఇది మామిడిపల్లి రైల్వే వంతెనకు సంబంధించిన బ్రిడ్జ్ పనుల్లో విశేషాలు ఇవన్నీ కూడా. మామిడిపల్లి నుంచి మనం ఆర్మూర్ వైపు వెళ్తూ ఉన్నాము. ఆర్మూర్ రహదారి ఊర్లో చూడొచ్చు మనం. ఎవరు కూడా రోడ్ల మీద మనకు కనబడతలేదు. చూడండి, మనం ఇందాక ఆ గ్రామాల్లో చూసాము, ఇక్కడ కూడా చూస్తున్నాం. హోటల్లో కూడా జనం ఎవరు లేరు. మనం చూస్తున్నాం. ఇది మామిడిపల్లిలో ఉన్న తాజా పరిస్థితి చూడండి. దుకాణాల్లో కానీ ఎక్కడ కూడా జనం లేకుండా మనకు బోసిపై కనబడతా ఉన్నాయి. రహదారి ఎంత నిర్మానుష్యంగా మారిందో చూడండి. ఏవి కూడా కనబడట్లేదు. సామాన్యంగా ఈ రహదారి చాలా బిజీగా ఉంటుంది. ఆర్మూర్ వెళ్ళే రహదారి ప్రతి నిమిషం కూడా వెహికల్ పదుల సంఖ్యలో నిమిషంలో వెళ్తూ ఉంటాయి. హైవే కాబట్టి ఎక్కువ రవాణా జరిగే ప్రాంతం ఇది. అయినా కానీ పనులు అయిపోయాయి. కాంట్రాక్ట్ పనులు సంబంధించినవి కూడా ఎండవేడికి దినంలో చేయకుండా రాత్రిపూట చేస్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్ వర్క్స్. అవి అప్పుడే మబ్బులు వస్తున్నాయి, అప్పుడే ఎండ ఉంటుంది. ఎండ వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్న మబ్బులు వచ్చేసాయి. ఇక్కడ ఈ మామిడిపల్లి దాటిన తర్వాత గుత్పా శివార్ ప్రాంతం ఇది. గుత్పా మామిడిపల్లి శివార్ ప్రాంతంలో కాస్త మబ్బులు మేఘాలు అడ్డం వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎండ వస్తుంది. చూడండి, గుత్పా వద్దకు రాగానే ఇక్కడ మళ్ళీ ఎండ మొదలైంది. కానిస్టేబుల్ ఆర్మూర్ సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నుండి మనకు చూస్తూ ఉన్నాం, ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. తాను ఎండలో ప్రయాణం చేస్తారు. ఈరోజు సాయంత్రం సీఎం ఆర్మూర్కి వస్తుండే కాబట్టి ఆ బందోబస్తుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది గుత్పా చౌరస్తా, గుత్పాకు వెళ్ళే గ్రామ చౌరస్తా. ఇది నిర్మానుషంగా మారిపోయింది. ఇది మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి, అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా ఉంది.
మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి, అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంతం ఇదంతా కూడా. చెట్లు కింద కూడా ఎవరు జనాలు కనబడట్లేదు, భక్తులు ఎవరు కనబడట్లేదు. ఈ రహదారి నిర్మానుష్యంగా ఉంది. అడపాదడపా వెహికల్ వస్తున్నాయి పోతున్నాయి తప్ప నీకు కంటిన్యూస్గా వెహికల్స్ ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎండ వేడి చాలా ఉంది కాబట్టి జనం ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకండి. ఎన్నికల కమిషన్ ఈసారి ప్రత్యేకంగా ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ఇంటి వద్ద ఓటు అనే సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. చాలామంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, 80 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు, 80 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గర నుంచే ఓటు వేసే ఫెసిలిటీని ఈసారి ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. ఇంటి వద్దకే ఎలక్షన్ సిబ్బంది పోయేసి కంప్లీట్గా అక్కడే పోలింగ్ కేంద్రం ఇంట్లోనే ఏర్పాటు చేసేసి వాళ్ళకు ఓటు హక్కు కల్పించారు. ఆ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి, నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, అదేవిధంగా కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అనేది ఈ రోజుతో ముగిసిందని చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ అటు ఇంటి దగ్గర కార్యక్రమాలు. జనం కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క పౌరుడు తమ ఐడి ఓటు ఏదో ఒక ఐడి కార్డుని తీసుకెళ్ళి ఓటు వేసుకోవాల్సిందిగా K6 విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే వజ్రాయుధం లాంటి ఈ ఆయుధాన్ని మీరు వృధా చేయకండి. మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయండి. నచ్చని వ్యక్తి ఉన్నా కానీ మీరు వెళ్ళేసి అక్కడ నోటా ఉంటుంది, ఎవరికి కూడా నేను ఓటు వేయను అని చెప్పేసి పైన పోటీ చేసే అభ్యర్థులు ఎవరు కూడా నాకు నచ్చలేదు అని చెప్పి అక్కడ నోటా అని బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కి వస్తే సరిపోతుంది. అంటే మీకు నచ్చితేనేమో నచ్చిన వ్యక్తికి వేయండి, లేదంటే నచ్చని వాళ్ళు ఉంటేనేమో నోటాకు వేయండి. కానీ ఓటు హక్కు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పి K6 మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది కాబట్టి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి K6 వేడుకుంటుంది. మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుషంగా మారిపోయింది. రామచంద్రపల్లి శివారు ప్రాంతం ఇది. రామచంద్రపల్లి నుంచి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఎంత నిర్మానుషంగా ఉందో చూడొచ్చు. ఒక్క వెహికల్ కూడా కనబడట్లేదు. ఎండమావి మనకు రోడ్డు పైన ఇట్లా ఎండమావులు కనబడుతూ ఉన్నాయి. అంటే గాలి తేమ ఇట్లా పైకి వస్తుంది చూడండి. వెహికల్స్ అక్కడక్కడ వాహనాలు వెళ్తూ ఉన్నాయి, మనం చూస్తున్నాం విజువల్స్లో. ఇప్పుడు మున్పల్లి ప్రాంతానికి వచ్చాము. మనకు ఎదురుగా కనబడుతుంది ఆ విలేజ్, మున్పల్లి విలేజ్. అది మనం చూస్తున్నాం, మున్పల్లి విలేజ్ ప్రాంతము. ఇది హైవే ముంద ప్రయాణం చేస్తూ ఉన్నాం, ముందుకు సాగుతూ ఉన్నాం మనం. మున్పల్లి నుండి అంకాపూర్ వైపు వెళ్ళే రహదారి ఇది, ఆర్మూర్ అంకాపూర్ వెళ్ళే రహదారి. ఇక్కడ మనకు ఆటోలు కనిపించాయి. అంటే అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయాణిస్తున్నారు అని మనకు తెలిసిపోయింది రోడ్లో ప్రయాణికుల్ని చూస్తుంటే. అనవసరంగా రోడ్ల మీదకి రాకండి, ఇబ్బంది పడకండి అని చెప్పి K6 మీ అందరికీ కూడా వేడుకుంటుంది. మనం చూస్తున్నాం ఇక్కడ రోడ్ పైన ధాన్యం కుప్పలు కనబడతా ఉన్నాయి. నిన్న పడిన వర్షానికి తడిసి ముద్దైనట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు చూస్తున్నాం ధాన్యము. నిన్న వర్షం కురిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇమీడియట్గా ఎక్కడెక్కడ నష్టపోయారో ఆ రిపోర్టు సమర్పించాలని చెప్పారు. హమాలీలు ఎండలో పనిచేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ధాన్యం బస్తాలు జోకేసి వాళ్ళు లారీలో నింపేసి రవాణాకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ కూడా బస్తాలు సిద్ధమై ఉన్నాయి రోడ్డు పైన. మనకు రైట్ సైడ్ కూడా రోడ్డు పైన బస్తాలు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు, మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం అంకాపూర్ సదానంద రెడ్డి గారి ఫామ్ హౌస్ ఇది, అంటే వృద్ధాశ్రమము. సదానంద రెడ్డి గారి వృద్ధాశ్రమం నుండి
ముందుకు సాగుతూ ఉన్నాం. మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. అంకాపూర్ ప్రాంతం ఇదంతా కూడా. అంకాపూర్ అంతా కూడా ఎండ వేడికి ఎవరు కూడా జనం రోడ్డు మీద కనబడతలేరు మనకి. ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా నిర్మానుష్యంగా ఉండిపోయాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో జనం ఎవరు లేరు. అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రం ఇక బైక్ మనం చూస్తున్నాం ఒక జంట వాళ్ళు తలపాగా కట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. వృద్ధులు కూడా తలపాగా కట్టుకొని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు మనం చూస్తున్నాం. ఇక్కడ యువకులు మాత్రం ఎలాంటి రక్షణ లేకుండా బైక్పై తిరుగుతున్నారు. ఇది మార్కెట్ సంబంధించింది. నిర్మానుష్యంగా ఉంది మార్కెట్. అంకాపూర్ మార్కెట్ ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. సిద్ధులగుట్ట వైపు ముందట మనకు సిద్ధులగుట్ట కనిపిస్తూ ఉంది. ఆర్మూర్ వైపు మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అంకాపూర్ నుండి ముందుకు వెళ్తూ ఉన్నాము. మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ కాస్త వాహనాలు పెట్రోల్ పంపు బోసిపోయి కనిపిస్తూ ఉంది. అంటే ఎవరు కూడా బయట తిరగడం లేదు కాబట్టి అన్ని వ్యాపారాలు కూడా దినంలో ఎండపూట అంతంత మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎండుమిర్చి వ్యాపారం కూడా అంతంత మాత్రమే జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం నిర్మానుష్యమైన వాతావరణం కనపడతా ఉంది. ఇది ఎండుమిర్చి సంబంధించింది. ఇక్కడ మాత్రం జనాలు కాస్త ఉన్నారు. అంటే ఇప్పుడు కారం పచ్చడి పెట్టుకునే సీజన్ కాబట్టి వాళ్ళు కొత్త కారం తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఎండుమిర్చిని ఎండబెట్టుకొని వాళ్ళు తీసుకునే పనిలో ఉన్నారు. ఆర్మూర్ సైడ్ వెళ్తున్నాం మనం. ముందుకు వెళ్తుంటే కంప్లీట్గా నిర్మానుష్యమైన వాతావరణం అయితే మనకు కనిపించింది. ఇటు పొలిటికల్ హీటు, మరోపక్క బాణుడి ప్రభావము, ఈ రెండు కూడా కలిసి జనాలను ఇబ్బందులకు గురి చేస్తుంది. పొలిటికల్ నాయకులు మాత్రం అగ్రనాయకులు రోజుకు 3 నుంచి 4 మీటింగ్లు అటెండ్ అవుతూ ఉన్నారు. పోటాపోటీగా ఆ అగ్రనాయకులు అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ. ఎందుకంటే ఈసారి ప్రధానంగా బీజేపీ సౌత్ ఇండియాని టార్గెట్ చేసి ఈ పక్క ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉంది. అగ్రనాయకులందరూ కూడా ఈ ప్రాంతం వైపే మొగ్గు చూపుతూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో నియోజకవర్గంలో 2 నుంచి 3 సభలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా 2 సభలను ఏర్పాటు చేస్తూ కార్నర్ మీటింగ్స్ పెట్టేసి వాళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ కాస్త వరిధాన్యం రోడ్లపైన ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఆలూరు బైపాస్ ప్రాంతము. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు సాయంత్రం ఈ ప్రాంతానికే వస్తారు. ఇక్కడ ఎలిఫాడ్ ఆర్మూరు ముందట మనకు లెఫ్ట్ సైడ్లో ఆ ప్రాంతంలో ఎలిఫాడ్ ఉంటుంది. ఎలిఫాడ్లో తాను ఇక్కడ దిగేసి ఈ ఆర్మూరు ప్రాంతం నుంచే వెళ్తాడు. ఒక్కసారి మనం కూడా అట్లనే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది మనం చూస్తున్నాం పబ్లిక్ పోలీసు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎండలో చల్లని పానీయాలు సేవిస్తున్నారు. ఎండవేడిని తట్టుకునేందుకు జనం ఈ రకంగా చూస్తున్నారు. వరిధాన్యం ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా చాలా ఉంది. రోడ్లపైన ధాన్యం కుప్పలు అట్లనే కనబడతా ఉన్నాయి మనకి. సంచులల్లో నింపుతూ వాళ్ళు రైతులు పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనం ముందుకు సాగుతూ ఉన్నాం. సిద్ధులగుట్ట నుండి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది మనం ముందుకు వెళ్ళే ప్రాంతము. సిద్ధులగుట్ట నుండి ఆర్మూర్ వైపు వెళ్తున్నాం. రోడ్లు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి, చూడవచ్చు మనకి. నిజామాబాద్ నుండి బయలుదేరాము. నిజామాబాద్ నుండి కూడా కంప్లీట్గా వాతావరణం అంతా కూడా ఈ రకంగానే మనకు కనబడతా ఉంది. ఎక్కడ కూడా జనసంచారం లేదు, చాలా తక్కువగా జనం ఉన్నారు. మనము సిద్ధులగుట్ట
ప్రాంతం నుండి ముందుకు వెళ్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ సిద్ధులగుట్ట మనకు కనిపిస్తుంటుంది. ఇదంతా కూడా సిద్ధులగుట్టనే. ఇక్కడ మనకు సిద్ధులగుట్ట పైకి రహదారి కూడా కనబడుతుంది, చూడొచ్చు. అక్కడ సిద్ధులగుట్ట రహదారి పైన మనం చూస్తున్నాం, పైకి వెళ్ళే రహదారి అది. సిద్ధులగుట్టకు గుట్ట పైకి వెళ్ళే రహదారి. ఇక్కడ నుండి లోపలికి వెళ్తారు ఎంట్రన్స్. పూర్తిగా ఆర్మూర్లో కూడా నిర్మానుష్య వాతావరణం కనిపిస్తూ ఉంది మనకు. అక్కడక్కడ వెహికల్ తప్ప కంటిన్యూస్ వెహికల్ ఎక్కడ కూడా లేవు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఆర్మూర్ పట్టణం చేరుకున్నాం మనము. వ్యాపార సముదాయాలు చూసినట్లయితే జనం ఎక్కడ కూడా వ్యాపార సముదాయాల వద్ద కూడా మనకు లేరు. నిర్మానుష్యమైన వాతావరణంలో వ్యాపార సముదాయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాము. ఎండ వేడి నుండి తట్టుకోవాలంటే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి K6 మీ అందరినీ కూడా వేడుకుంటుంది. ఇప్పుడు ఆర్మూర్కు చేరుకున్నాము. ఆర్మూర్లో కూడా చూస్తున్నాం మనము, ఎండ విపరీతంగా ఉంది. చూడండి ఎండ ఎట్లా ఉందో. ఎండ తాకిడికి జనం అసలు బయట వస్తున్నారు. ఇక్కడ కార్నర్ మీటింగ్ అంటే ఆలూరు బైపాస్ మార్గం నుంచి లోపలికి వెళ్ళేసి గోల్ బంగ్లా నుంచి అవన్నీ తిరిగేసి ఇక్కడికి వస్తాడు ముఖ్యమంత్రి. ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం విజువల్స్లో. ఇక్కడ ఫ్లెక్సీలు కనబడ్డాయి మనకి. ఎక్కడ కూడా ఫ్లెక్సీలు లేకుండే ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లెక్సీలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడే ముఖ్యమంత్రి కార్నర్ మీటింగ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుండి మళ్ళీ తిరిగి తాను నిజామాబాద్ వెళ్ళి అక్కడ మళ్ళా గోలన్మాన్ నుండి ప్రారంభమయ్యి ఆర్య సమాజ్, పెద్ద బజార్ చౌరస్తా, గోదాం రోడ్, పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్, అక్కడ నెహ్రూ పార్క్, గాంధీ చౌక్ వద్ద కార్నర్ మీటింగ్ అటెండ్ చేసుకుంటారు. అక్కడ నుండి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఆర్మూర్ పట్టణంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు బస్టాండ్ వద్ద ఉన్నాము. బస్టాండ్ వద్ద ఎట్లా ఉందో చూడొచ్చు మనము. జనం బస్టాండ్లోనే పరిమితం అయ్యాయి, స్టాండ్కే జనం బయటికి వచ్చిన వాళ్ళు కాస్త రక్షణ చర్యలు తీసుకొని బయటికి వచ్చారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. మనం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మనకు ఆర్మూర్ టౌన్కు విచ్చేసాము. ఆర్మూర్ టౌన్లో పరిస్థితి ఇది మనం చూస్తున్నాం. వ్యాపార సముదాయాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. అంటే ఎండవేడి వల్ల జనం ఎవరు కూడా బయటికి వచ్చి షాపింగ్ చేసే పరిస్థితి కనబడతలేదు. అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రం తగిన చర్యలు తీసుకొని వాళ్ళు బయట వస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ముందుకు సాగుతున్నాం మనం. ఆర్మూర్ నుండి ముందుకు వెళ్తున్నాం. మనం ముందుకు పోతున్నాము. ఆర్మూర్ ప్రాంతం ఇది. ఆర్మూర్ పట్టణం అంతా కూడా మనం తిరుగుతూ ఉన్నాం, చూస్తున్నాం మనం విజువల్స్లో. VPS స్కూల్ ప్రాంతం ఇది. వ్యాపార సముదాయాలు ఎక్కడ కూడా అంటే జనంతో కనబడట్లేదు మనకు. అన్నీ కూడా బోసిపోయే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఎండ వేడి ఉండడం వల్ల చాలా షాపులు మూసేసి వాళ్ళు ఇళ్ళలోనే పరిమితం అయ్యారు. సాయంత్రం పూటనే తెరుస్తున్నారు. మనము ఆర్మూర్ ఎక్స్ రోడ్ వరకు వచ్చాము. ఇది నిజామాబాద్ నుండి ఆర్మూర్ వరకు ఉన్న పరిస్థితి. నిజామాబాద్ నుండి ఆర్మూర్ వరకు మనం ప్రయాణం చేసాము. ఎండవేడి ఏ రకంగా ఉంది, జనం అసలు ఎక్కడ కూడా
బయటికి రాని దృశ్యాలను మనం చూడడం జరిగింది. ఆర్మూర్లో కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఓవరాల్గా ఎండలు బాగా మండిపడతా ఉన్నాయి కాబట్టి ప్రజలు అనవసరంగా బయటికి రాకండి. అనేక వడదెబ్బకు గురి కాకుండా ఉండాలంటే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని K6 మీ అందరినీ కూడా వేడుకుంటుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. చూస్తూ ఉండండి మీ K6. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, ఆర్మూర్.